सीसी कैमरा कैमरा लगे आपने अभी लगा ना कब से नोटिस दे अभी जाम कर दिया ना तुम्हें రేపు తీపియండి అండి ఇవి ఏదైనా పెట్టుకుంటే లోపల పెట్టుకుంటారు లేకపోతే తీపి ఇచ్చేసండి ఇవి ये अंदर रखना है बाहर नहीं रखना है ठीक है రావడం జరిగింది. మెయిన్ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద మనకి ఇప్పుడు కమర్షియల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు సీసీటీవీ కెమెరాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేవి ఇప్పుడు మెయిన్గా మనం చెప్పడం జరిగింది. ఈ సీసీటీవీస్ మనకి మెయిన్గా షాప్ ముందు ఉంటే ఎటువంటి ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఇతరతర యాక్టివిటీస్ అన్సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా కూడా ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మళ్ళీ ఏమన్నా ఉన్నా కూడా పెద్ద ఇన్సిడెంట్ కాకముందే కూడా మన సీసీ కెమెరాస్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి తగిన చర్యలు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ సీసీటీవీ ఆధారంగా క్రిమినల్స్ చాలా తొందరగా పట్టుకోవడం జరిగింది. సో ఇది మీ సేఫ్టీతో పాటు ఈ సోషల్ సేఫ్టీ కూడా మన బెల్లంపల్లి టౌన్ మొత్తం కూడా సేఫ్గా ఉండాలంటే సీసీటీవీ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. సో అందరూ షాప్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ షాప్ ముందు కూడా బయట కనిపించేటట్టు సీసీటీవీ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మేము పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద పోలీసు వారు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చిన దాంతో మనం ఏం చేస్తామంటే మున్సిపల్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ఇవన్నీ తెచ్చుకోకుండా మీరు స్వతంత్రంగా మీరు వచ్చేసి మీ షాప్ ముందు ఆ సీసీటీవీ కెమెరాస్ అనేది ఏర్పాటు చేయాల్సింది ఖచ్చితంగా. రెండవ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజు కూడా మనం చూడడం జరిగింది, షాప్స్కి ముందు చాలా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఈ పార్కింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి. సో ప్రజలకి సుప్రీంకోర్టు రీసెంట్గానే ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. పాదచారులు ఏదైతే ఉన్నారో వాళ్ళ నడవడానికి ఒక ఫండమెంటల్ రైట్, ఫుట్పాత్ మీద నడవడానికి ఒక ఫండమెంటల్ రైట్ అనేది గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. సో అది పాటించి మనం ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా పార్కింగ్ ఎవరైనా చేసినా కూడా మున్సిపల్ వారు పోలీస్ వారు వాళ్ళకి ఫైన్ కూడా విధిస్తారు. సో అందరూ కూడా ట్రాఫిక్ సెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసి, అలాగే కొన్ని డివైడర్స్ మనం చూసాం, అనవసరమైన డివైడర్స్ అవసరం లేని దగ్గర కూడా అంటే యూటర్న్ తీసుకోవడం లేకపోయినా కూడా చాలా క్రాసింగ్స్ చేసి యాక్సిడెంట్స్ కూడా అవడం జరిగింది. అవి కూడా పరిశీలించారు. సో వాటి మీద కూడా మనం డిసిజన్ తీసుకుంటాము. అలాగే ఆటో స్టాండ్ కూడా పోలీస్ వారు ఆటో యూనియన్ వాళ్ళందరితో మాట్లాడి ఒక ప్లేస్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకొని ఎవరికి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ ప్లేస్ అనేది ఏర్పాటు చేయడం అనేది కూడా ఒక డిసిజన్కి వచ్చారు. సో ఇవన్నీ పూజ తప్పకుండా పాటిస్తే మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా సొసైటీలో అవి పోతాయి. సో మెయిన్గా మన బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది. సో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సివిక్ సెన్స్ అనేది అందరూ పాటించాలి. మనకి కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం పాటిస్తే అభివృద్ధి చెందుతుంది.